అందరికీ నమస్కారం అండి. నాకు తెలిసి ఒక ఫ్యామిలీ ఉండేదండి. వాళ్ళు ఆవిడ బయట ఏదో పలుకుబడిగాను కొంచెం ఏయో పదవులు చేసి ఉండేవారు. భార్యాభర్తలు ఇద్దరు. పిల్లోడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పిల్లలు చదువుకుంటున్నారు. భార్యాభర్తలు ఇద్దరు రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండేది. చాలా మంచి ఫ్యామిలీ కూడానండి. నాకు తెలిసి చాలా పద్ధతైన కుటుంబం. ఆవిడ కూడా గడగడలాడితే తప్ప దేనికి భయపడదు, అలా ఉంటుంది. అలాంటిది ఒకరోజు ఏమైందంటే రాత్రి ఇప్పుడు ఈ పొలిటికల్గానో లేకపోతే ఏమన్నా పదవులు చేసేటప్పుడు ఎవరో ఒకళ్ళు ఫోన్ నెంబర్లు మన దగ్గర ఉంటాయి. వాళ్ళే మన దగ్గర ఒకరికొకరు పుచ్చుకుంటూ ఇచ్చుకుంటూ ఉంటుంది కదండి. రాత్రి 12ంటికి అలాగే ఒకసారి మిక్స్డ్ కాల్ వచ్చిందంట. ఆ హస్బెండ్ పడుకుని ఉన్నారు, ఒకే మంచం మీద ఉన్నారు, పడుకుంటే వచ్చిందంట. ఫోన్ వచ్చింది చూడు అని అంటే ఏమోలేండి ఎవరోనండి అనేసి పెట్టేసి పడుకుందంట. ఆవిడ కూడా ఆ నైట్ టైం ఎవరు చేస్తారో అంత అవసరం ఎవరికి ఉంటుంది అనేసి. కాదు చూడు మళ్ళీ వచ్చింది, ఒకవేళ ఎవరన్నా మనవాళ్ళకి ఎవరికన్నా బాగోలేదేమో చూడు అనేసి అన్నారట ఆయన. అంటే మీరు చూడొచ్చు కదా అందంట ఈవిడ. చూడొచ్చు కదా అంటే ఫోన్ ఎత్తారంట. ఈయన వాయిస్ వినిపించుకుని ఫోన్ పెట్టేశారు. ఫోన్ పెట్టేసుకునేటప్పటికి మళ్ళీ ఆవిడ కాసేపటికి మళ్ళీ వచ్చిందంట. వచ్చేటప్పటికి ఆవిడ ఎత్తారంట. ఎత్తేటప్పటికి ఏంటేంటో వరగరగా మాట్లాడతాం, తాగేసేసి ఉండి ఆ మత్తులో ఏంటేంటో మాట్లాడుతున్నాడంట. అప్పుడు ఆవిడకి బాధేసి ఏంటిది ఫోన్ ఏంటి లోకం ఏంటి అర్ధరాత్రి మిడ్ ఫోన్లు ఏంటి అనేసి హస్బెండ్కి ఇచ్చి నెంబర్ చూడండి ఏంటో ఈ ఫోన్ ఏంటండి బాబు అనేసి అందంట. అనేటోడికి సేవ్ చేసుకునే వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే అప్పుడు వెంటనే అనుకోండి వీళ్ళ పోలీస్ స్టేషన్లో కానీ రెస్పాండ్ అయ్యి ఉంటే నైట్ టైం వాళ్ళు కూడా డ్యూటీల్లో ఉన్నవాళ్ళు ఎవరొకళ్ళు చేస్తే చేయాలి, లేకపోతే లేదు. మరి పగలైతే పట్టించుకుంటారు కానీ రాత్రులు అంటే కష్టమే కదండి. మొత్తం మీద ఎవరు చేశారో చేసేటప్పటికి వెంటనే దొరికాడు. పట్టుకున్నారు, తాట తీశారు. ఇంతకేంటి ఒక పలుకుబడి ఉన్న వ్యక్తి, చండాలం అయిన బుద్ధి ఉన్న వ్యక్తి అంటే అతను తాగేసి ఉన్నాడో, తాగేసిన మత్తులో ఎవరికి చేయాలో తెలియక ఈ నెంబర్ ఆన్లో కనపడింది, చేసేసాడు అంతే. చేసేసిన తర్వాత అప్పుడు పోలీస్ స్టేషన్కి పిలిచి వాయింపు పెట్టేటప్పటికి అప్పుడు గుర్తొచ్చింది అతనికి తప్పు చేశానని. అది ఎలా ఉంటుందంటే హస్బెండ్ ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఈ ఫ్యామిలీ ఏమైపోద్ది, చిన్న భిన్నం అయిపోద్ది కదా. అలా చిన్న ఒక్కొక్కసారి అపార్థాలకి దారితీస్తూ ఉంటాయి. ఆవిడ తర్వాత నాకు బయటికి వెళ్ళినప్పుడు చెప్పారు, ఇలా జరిగిందండి రాత్రి, మీ అన్నయ్య గారు ఉన్నారు కనుక సరిపోయింది, లేకపోతే నాకు భయపడిపోతుందండి అనేసి అందు. భయం ఎందుకండి, ఎవడరా నువ్వు అనేసి ఎదురు తిరిగి సమాధానం చెప్పండి, ఆడే మూసుకుని పెడతాడో అనేసి నేను అన్నాను. అంటే అలాంటి ధైర్యం ఉండాలండి. ఆ టైము ఫోన్ అంటే రకరకాలు వచ్చేస్తాయి. ఒకవేళ మా ఆవిడ బయటికి వెళ్తుంది కదా, ఏమన్నా పిచ్చి వేషాలు వేస్తుందేమో అని అనుకునేవాళ్ళు ఉంటే అటువంటి అనుమానాలకి గొడవలు అయిపోతూ ఉంటాయి. ఎంత తప్పండి అది. ఆ మిడ్ నైట్ ఫోన్లు అంటే జాగ్రత్తగా ఉండాలి కదా.